తర్వాత రెండోది ఎంప్రికల్ డాటా తీసినారు. వన్ మ్యాన్ అతను ఎవరు భూసా వెంకటేశ్వరరావు కమిషన్ రిపోర్ట్ వచ్చిందన్నారు. ఆ రిపోర్ట్ ఏంటిదో పబ్లిక్ డొమైన్ ఎందుకు పెట్టలేదు? ప్రజలు కనీసం చర్చించేవాళ్ళు కదా. ఇది ప్రజాస్వామ్యమా ఇంకేదన్నా? ప్రతి అంశాన్ని గోప్యంగా పెట్టి చిట్ట చివరకు బేకూఫులు చేసుడేమో వాళ్ళ వంతు. వాళ్ళ తరఫున మాట్లాడిన మేమేమో అగ్రకులాల వాళ్ళమైనా అగ్రకులాల తరఫున మాట్లాడిన అంటాడు జాజుల గారు. నేను ఆయన క్యాండిడేట్స్ ప్రపోజ్ చేసిన ముఖ్యమంత్రికి ఏమో కోదండరాం నచ్చినాడు. జాజుల శ్రీనివాస్ గారికి చాలా ఆవేదనతో ఉన్నారు. బీసీలు చాలా ఆవేదన ఉంటే అధికారం ఆధిపత్యం చేసేది మీరు ఉండాలి శ్రీనివాస్ గౌడ్. బీసీలు పడరాని జరిగిన రెండు ఇవాళ ఆధిపత్యం చేసే మీరు బిల్లు పెట్టేటప్పుడు సంతోషపడ్డరు, అదే విధంగా ఆర్డినెన్స్ ఇచ్చేటప్పుడు సంతోషపడ్డరు, స్వీట్లు పంచుకున్నారు, ర్యాలీలు తీసిర్రు. కాబట్టి ఈ సమయంలో సరే చట్టం రకరకాలుగా తెలిసిన వాళ్ళు ఏదైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో రకరకాలుగా చెప్పొచ్చు, కానీ బీసీలకి ఈ విషయాలన్నీ తెలియదు కదా. మా జనాభా ఉంది కాబట్టి మా జనాభా కులగణన చేసి ఆ వివరాలు వెల్లడించారు కాబట్టి ఆ జనాభా ప్రకారం ఏమన్నారు, అల్లు ఏం తప్పు అడగలేదు, మాట అడగలేదు. ఒక్క నిమిషం అన్న, విత్ డ్యూ రెస్పెక్ట్ శరతన్న, నేను కొద్దిగా వేరే ఒక్క నిమిషం ఐ విల్ మేక్ వన్ పాయింట్. మీరు రెగ్యులర్ ఉంటుంది. నేనేమంటున్నా అంటే శరతన్న, ఒకటి సీనన్న మాట్లాడింది, శరతన్న మాట్లాడిన దానికి నా ఒపీనియన్ ఒకటి చెప్తాను. ఇట్ మే బి యాక్సెప్టెడ్, మీరు ఏమైనా చేయవచ్చు దాన్ని. అయితే సీనన్న ఒక్కటి చెప్తా ఉన్నా, మీరు ఇంతకుముందు ప్రధానమంత్రిని నేరుగా మోడీ గారిని విమర్శించారు. నా బాధ్యతగా ఒక పార్టీ ఇక్కడ నేను పార్టీ నుండి వచ్చాను కాబట్టి మీకు చెప్తా ఉన్నాను. ఇంతకుముందు మీరు ఏమన్నారంటే ఆధిపత్య కులానికి చెందిన ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు బీసీలకు ఇచ్చినారు, ఆయనే నయ్యము, ఓబీసీ ముఖ్యమంత్రిగా ఓబీసీలకు చేయట్లేదంటే డెఫినెట్ గా 3 సార్లు ఓబీసీ ప్రధానమంత్రి అయినారు కాబట్టి అవతల వర్గాల వారు డిస్సాటిస్ఫాక్షన్ గురవుతే ఎట్లా అని చెప్పి ఈడబ్ల్యూఎస్ తెచ్చిర్రు. వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళకి చేస్తారు, వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి చేస్తారు. అది మెకానిజం. పరిపాలనలో ఆ రకమైన విశ్వాసాన్ని కల్పించాలి అదర్ సైడ్ ని. కాబట్టి ఒక పరిపాలన నైపుణ్యం తెలిసినటువంటి వాళ్ళు ఆ పని చేసి ఉండొచ్చు కాక. కానీ ఈ రోజు ఒక ఆదివాసీ బిడ్డ కావచ్చు, అవన్నీ మళ్ళీ రొటీన్ అవుతుంది. ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం కానీ, ఇవన్నీ బీసీలకు 27% క్యాబినెట్ కానీ మేము చెయ్యాల్సినవి, ఆచరించదగ్గవన్నీ మేము చేసినాం కదా బీజేపీ పార్టీగా. చట్ట ప్రకారం చేయలేకపోతున్నాం. చట్టాలే ఎప్పుడు చేస్తామంటే మేము ఇట్లా తూతుంబాలాట ఇప్పుడు ఆడినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నట్టుగా మేము ఆడలేము. ఎప్పుడైతే డెకడల్ సర్వే రేపు కంప్లీట్ అవుతుందో, రేపు ఓబీసీలది కూడా పర్సెంటేజ్ అక్కడ తేలుతుందో, అది తరిగిన తర్వాత డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే మమ్మల్ని విమర్శించుతురు. కానీ మేము ఇవ్వబోతా ఉన్నాం. ఇక రెండోది ఇవ్వబోతున్నాం కాబట్టి ప్రతిపక్షాలు జర ముందే ఊహించుకొని వాటి మీద పోరాటం చేస్తున్నట్టుగా వ్యవహారం చేస్తాయి. ఇక రెండోది నేను ఏమంటున్నా అంటే శరతన్న, విత్ డ్యూ రెస్పెక్ట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మన బీసీలలో ఉన్న అడ్వకేట్లే ఒక 2-3 నెలల నుంచి టీవీలలో వచ్చి గతంలో బీసీ కార్పొరేషన్ లో కమిషన్ లో చేసినటువంటి నాయకులందరూ వచ్చి ఏం మాట్లాడుతున్నారు తెలుసా? బీసీలకు కృష్ణ సహాయ ఏవేవైతే వ్యతిరేకం కేసులు ఉన్నాయో మన కోర్టులో పెట్టాల్సినవి సపోర్టివ్ గా. నేనేమంటున్నా, కృష్ణమూర్తి కేసు కావచ్చు, లేకపోతే ఏవైనా కావచ్చు అన్న, అన్ని కేసులు ఇప్పుడు మనం ఎందుకు అవన్నీ పేర్లు తీయడం, కానీ అవతలకు ఉప్పందించినట్టు ఉంటదని మాత్రమే తాడూరు శ్రీనివాస్ అడ్వకేట్ అయినా కానీ ఎక్కడ కూడా ఈ టీవీ డిబేట్లలో ఒక పొలిటీషియన్ గా మాట్లాడుతున్నాం తప్ప అది కోర్టులలో మనకేమన్నా కేసులు సపోర్టివ్ ఉంటే మనం ఇక్కడ ఆర్గ్యూ చేద్దాం, 10 మందికి చెప్తాం. ఒక్క నిమిషం శరతన్, నేనేమంటున్నా అంటే ఇది అవతల వర్గానికి, ఈ బీసీలకు మీద ఏడుపున్న వాళ్ళకి, బీసీలకు రావద్దనుకునే వాళ్ళకి ఉప్పందించినట్టుగా బీసీ అడ్వకేట్లు గాని బీసీ నాయకులు వివిధ పార్టీలలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. అది మేము బీసీ సంఘాలుగా అక్కడ శ్రీనివాస్ గారు కావచ్చు, మేము కావచ్చు, కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. పబ్లిక్ డొమైన్ లో మనము కొంత మనకు మైనస్ ఉన్నటువంటి జడ్జిమెంట్లను ఊకే చెప్పి అవతలోనికి రాయద్దు. మనం గుంభనంగా ఒక సీల్డ్ లెటర్స్ లో ఎన్నో ఇయ్యాల్సిన వాళ్ళకి ఇయ్యాలి. ప్రధానమంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు. బయట ఆర్గ్యుమెంట్ మాత్రం అట్లెట్లే ఇయ్యరు, అవుతుంది, రేపు కావాలి అనే ఒక పాజిటివ్ సెన్స్ లో మాట్లాడదాం. ఎందుకంటే చక్కగా అసెంబ్లీ వేదికగా ఒక బీజేపీ పార్టీ, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మద్దతు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. అందరు మద్దతు ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో దేవాలయము ప్రజాస్వామ్యానికి లెజిస్లేచర్. ఆ లెజిస్లేచర్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని కోర్టులు పరిరక్షించాలి. కానీ ఇక్కడ ఆ నిర్ణయాన్ని క్వశ్చన్ చేసేటటువంటి పరిస్థితి ఈ దేశంలో అక్కడ ఇక్కడ కొంతసార్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అది పెద్ద డిబేటబుల్. అది లా కమిషన్ మనం అందరం చూసుకుందాం. అది ఎక్కడ అర్గు చేయాలని అక్కడ చేద్దాం. లీగల్ ఫ్రాటర్నిటీ ద్వారా ఒక అడ్వకేట్ గా ఒక ఓబీసీలది తప్ప మిగతా సబ్జెక్ట్ మీరు వాదించండి. మీరు గొప్ప లాయర్, మీరు మాట్లాడుతున్నప్పుడు నేను నేర్చుకుంటా కొన్ని. నేను యాజ్ ఎ లాయర్ ఒక్క నిమిషం అన్న ప్లీజ్, నేను లెట్ మీ కంప్లీట్.
అయితే రాజకీయాలు వేరు, లీగల్ ఫ్రాటర్నిటీ వేరు. అయితే లీగల్ ఫ్రాటర్నిటీ కూడా ఇక్కడ మాట్లాడదాం. మనకి ఏవి ప్లేస్ ఉన్నాయో అవే అంటే మాట్లాడదాం. ఇప్పుడు రాజకీయాలతో మనం అందరి సమాజాన్ని అంతా కల్మషం చేద్దామా? రవీందర్ రెడ్డి గారు ఈడబ్ల్యూఎస్ వచ్చినప్పుడు బీసీలు ఎంత దయార్థ హృదయులైరంటే, ఇవాళ ఒక బీసీ ప్రధానమంత్రి ఉంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తేగలిగినాం. ఇవాళ ఒక బీసీ ముఖ్యమంత్రిని రేపు బీజేపీ పార్టీ ఇస్తామంటుంది. ఎన్ని జరుగుతాయి? ఇవాళ మీకు ఈడబ్ల్యూఎస్ లో, ఎడ్యుకేషన్ లో, ఎంప్లాయ్మెంట్ లో మీకు ఇస్తా ఉన్నారు 10%. మరి మేమేమన్నా అడ్డం పడ్డామా? ఎడ్యుకేషన్ లో 42% ఎడ్యుకేషన్ లో దీంట్లో ఇస్తున్నాడా ఎంప్లాయ్మెంట్ లో? మీరు చెప్పండి రేవంత్ రెడ్డి. మాకు ఆబ్జెక్షన్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి మీద ఓబీసీల పోరాటం చాలా పెద్ద ఎత్తున రేపు జరుగుతుంది. కానీ ఈ రోజు జరుగుతున్న విషయంలో ఓబీసీలో అట్లీస్ట్ లోకల్ బాడీస్ లోనైనా రానియండి. ఇప్పుడు సర్పంచ్ గాని కులాలం ఉన్నాము, ఏదో రూపంలో బయటపడి ఈ రోజు పార్టీల భరత్ గారు ఒక మంచి మాట అన్నారు. సర్పంచ్ గాని కులాలు 100 ఉన్నాయట. ఇది నిజానికి సిగ్గుచేటు. సర్పంచ్ గాని కులాలు ఇప్పుడు శ్రీనివాస్ గారితో కూడా పోరాటం చేస్తా. 2-3 కులాలేనా? సర్పంచ్ 100 కులాలు ఉన్నాయి. మీరు చేయాల్సింది ఇదే పోరాటం. మీరు చేయాల్సింది నేను మీకు సోదరుగా చెప్తాను. పెట్టారు చర్చలో వాస్తవం అది. మేదరి కులస్తులు కేవలం 4100 మందిలో 2 మాత్రమే సర్పంచులు ఉన్నారు. సో ఇట్లా 100 కులాలకు పైగా సర్పంచ్ రిజర్వేషన్లు పెంచితేనే అందరూ వస్తారు. సార్ మీకు ఇంకొకటి చెప్తాను. 42%తో పాటు వీలైతే 42%తో పాటు 42% అంటే దీనిలో కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, రజక, నాయ బ్రాహ్మణ, పూసల వీళ్ళు కూడా. నేను ఇంకోటి ఏమంటున్నాంటే, విశ్వబ్రాహ్మణ ఒకటి మా శ్రావణన్నతో నేను మాట్లాడి ఎంబీసీ రికగ్నిషన్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏం జరిగిందో నేను పర్సనల్ గా టైం ఇవ్వండి, నేను వస్తా గంట, నేను కన్విన్స్ చేస్తా. ఎంబీసీలకు ఏం అన్యాయం జరిగింది గతంలో 10 ఏళ్లలో కూడా చాలా తీరని అన్యాయం జరిగింది. అది రెక్టిఫై చేయలేని అన్యాయము ఏ రకంగా జరిగిందో నేను చెప్తా. అయితే భరత్ గారు మీరు అన్నటువంటిది ఏంటంటే, ఎంబీసీలలో ఇప్పటి వరకు శాలివాహన చక్రవర్తి మొత్తం దేశాన్ని వెళ్ళింది అనేది మన చరిత్ర చెప్తుంది. కానీ ఇవాళ అదే కుమ్మరోడు అసెంబ్లీలో 75 ఏళ్ళైంది అడుగు పెట్టలేదు. రెండో విషయం మీకు దృష్టికి తీసుకో, అశోక చక్రవర్తి మొత్తం చక్రవర్తి అయినాడు దేశాన్ని పరిపాలించి. కానీ ఒక్క మంగళి ఈ రోజు ఒక శాసన మండలిలో లేడు, గవర్నర్ కోటాలో ఇచ్చే శాఖలో కూడా లేడు. ఇవాళ ఒక కేసీఆర్ లాంటి చరిష్మాటిక్ లీడర్ అని చెప్పుకునేట ఆయన కూడా గవర్నర్ కోటాలో కూడా ఉన్నత వర్గాలకే ఇచ్చిండు. అంతకుముందు ఆల్రెడీ అనుభవించిన వాళ్ళకే ఇచ్చిండు తప్ప ఆయన కూడా ఎంబీసీలకు సంచార జాతులకు ఇయ్యలేదు. చేతులు రాలేదు, మనుషులు రాలేదు. సంచార జాతి ఇచ్చారు, శ్రవణ్ గారితో పాటు ఇచ్చారు. సార్ నేను చెప్తా, అవన్నీ కూడా చర్చిద్దాం. ఎప్పుడు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు. భరత్ గారు రెండో విషయం చెప్తాను, ఒక్క నిమిషం. వాది ఎస్టీ లాస్ట్ లైన్ ఒక్కసారి జీవితకాలం అన్న దాసోజను ప్లీజ్ 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 మీరు నేనేమంటున్నా, ఇవాళ జీవితకాలం పనిచేసిన కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ, నెహ్రూ గాంధీ గారి కుటుంబం, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి వారసులు వస్తారు, ప్రియాంక గాంధీ గారు కానీ అందులో రారు. ఇవాళ బీఆర్ఎస్ కు పనిచేస్తే కేసీఆర్, కేటీఆర్, ఆయన మేనల్లుడో కూతురు ఎవరో మళ్ళా రీయూనియన్ అవుతారు, వాళ్ళే అవుతారు జీవితకాలం ప్రెసిడెంట్లైనా ముఖ్యమంత్రులైనా తప్ప మా దాసోజు శ్రావణన్న ఎన్నకి కాలేడు. అందుకే ఇవాళ మేము ముఖ్యమంత్రులం అయిదామని, ప్రధానమంత్రులం అయిదామని మాలాంటి ఓబీసీలం అందరం బీజేపీ వైపు చూస్తా ఉన్నాం, ఎంబీసీలం, సంచార జాతులం. అందుకే ఇవాళ బీజేపీ పార్టీ ఛాంపియన్. ముఖ్యమంత్రులు ఎన్ని ఇచ్చినాం మీరు చూడండి, క్యాబినెట్ మినిస్టర్లు ఎన్ని ఇచ్చినాం చూడండి. పాయింట్ కరెక్టే, కానీ లేట్ గా జ్ఞానోదయం అయింది. పాయింట్ కరెక్ట్ కానీ పాయింట్ కరెక్ట్ కానీ లేట్ గా జ్ఞానోదయం చెప్పండి కదా, చెప్పండి మీ పాయింట్ తో అంగీకరిస్తా. కాంగ్రెస్ లో గాంధీ ఫ్యామిలీ, టిఆర్ఎస్ లో కేసీఆర్ ఫ్యామిలీ, నో డౌట్. మీకు లేట్ గా జ్ఞానోదయం ఏదంటే మరి నిన్న మొన్నటి వరకు జరగలేదు ఈ విషయం. 20 సంవత్సరాలు టిఆర్ఎస్ లో ఉన్న తర్వాత అయిందంటారు మీ జ్ఞానోదయం విషయం. నేను తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ విముక్తి కోసం మరి 14లోనే వచ్చింది. ఆ రోజు ఈ పడవ ఆ పడవ అని కాదు సార్, బాధలో పోతున్నప్పుడు ఒక చెక్క మీద నిలబడైనా ట్రావెల్ చేస్తాం, అట్లా చేసిన నేను.
ఆటుపోట్లను ఎదుర్కొని. రెండోది, ఈ రోజు దేశం కోసం ధర్మం కోసం ఇవాళ నా బాధ్యతగా నేను దేశంలో ఇవాళ జియో పాలిటిక్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా ఖతర్నాక్ మారుతా ఉన్నాయి. కాబట్టి నేను ఇవాళ దేశం కోసం ధర్మం కోసం ఈ పార్టీని ఎంచుకున్నా. రేవంత్ రెడ్డి నాకు తెలియనోడు కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు నాకు తెలియనోళ్ళు కాదు. ఇవాళ వాళ్ళ రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి గారిని అడగండి, నన్ను అడిగిందా లేదా? నేను పోలేదు దాంట్లోకి. శ్రవణ్